కాలానికి ద్రవ్యలోటు దాదాపు 73,362 కోట్ల రూపాయలు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 3.1% గాను మరియు 4.57% ఉన్నాయి. 25-26 బడ్జెట్ అంచనాలు. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను నేను 3,22,359 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,51,162 కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా 40,635 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 79,926 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 1.82% గాను ద్రవ్యలోటు 4.3% గాను ఉండవచ్చు. ముగింపు. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన మరియు సంతోషకరమైన సమాజ నిర్మాణ దిశగా నూతన శకానికి నాంది పలుకుతోంది. హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్టేట్ మా లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047 ఎంతో ఆశావహం. ఇది కష్టతరమైనప్పటికీ సాధ్యమే. గత ఏడాది నుండి మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిశీల పరివర్తన మనమందరం ఆశావహ దృక్పథంతో, ఆత్మవిశ్వాసంతో గర్వంగా ముందుకు సాగడానికి కావలసిన ప్రోత్సాహం ఇస్తుంది. 1944లో సుభాష్ చంద్రబోస్ గారు భారత జాతీయ సైన్య సభ్యులతో ఇలా అన్నారు: నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. దేశ స్వాతంత్ర సాధనకు ఈ పిలుపు స్ఫూర్తినిచ్చింది. గొప్ప నాయకులు క్లిష్ట సమయాలలో తమ ప్రజలను ఉత్తేజపరిచి ప్రజల ఉజ్వల భవిష్యత్తు వైపుకు నడిపిస్తారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారి మాటల్ని గుర్తు చేసుకుందాం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. ఈ స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను, మీరు, మనమందరం మనవంతు తోడ్పాటు అందించి స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనను సాకారం చేసుకుందాం. ఈ మాటలతో ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం ప్రతిపాదిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. థ్యాంక్ యూ ఫైనాన్స్ మినిస్టర్ గారు. విత్ ఇన్ టైం లోడ్ చేశారు. అందరికీ మనమండి 2 minutes. ఈరోజు ఈ బడ్జెట్ గురించి మీరంతా విన్నారు. ఇక్కడ ఎక్కువ మంది కొత్త సభ్యులు ఉన్నారు కాబట్టి 2 సూచనలు ఏంటంటే, దీని మీద మీ అందరికీ పూర్తిగా అవగాహన రావాలి. ఈ కష్టకాలంలో నేను చాలా బడ్జెట్లు చూసాం, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా బడ్జెట్లు చూసాం. ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నాయకత్వంలో ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే కష్టకాలంలో మిగతా రోజులు వేరు, నష్టపోయిన రాష్ట్రంలో ఈ బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి అవగాహన కావాలి. ఇక 2 రోజులు టైం ఉంది మనకి. రేపు ఎల్లుండి కూడా సెలవు ఇస్తున్నాం. మళ్ళీ మండే వస్తాం మనం. 3 days దీని మీద డిస్కషన్ ఉంటుంది. మీరు ఏదో మాట్లాడడం కోసం కాదు, మీకు అవగాహనతో, పూర్తి అవగాహనతో ఈ సబ్జెక్ట్ మీద మీరు ఇక్కడ డిస్కస్ చేయాలి. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. మనందరం కలిసి నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడడం కోసం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మాత్రం మర్చిపోవద్దు. బాగా చదవండి. అందరికీ అవకాశం ఉంది. 3 రోజులు టైం ఇస్తున్నాం బడ్జెట్ మీద మాట్లాడడానికి. మీకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. గంటల కొద్ది ఉపన్యాసం కాదు, తక్కువ టైంలో ఎక్కువగా అర్థం వచ్చేలా మాట్లాడండి. అందరికీ అవకాశం వస్తుంది కాబట్టి అది మనం చేయాలని. తర్వాత మీకు ఈ బడ్జెట్ తాలూకు పత్రాలన్నీ కూడా పెన్ డ్రైవ్లో కూడా ఏర్పాటు చేస్తాం, మీకు సప్లై చేసి ఉంటారు. పెన్ డ్రైవ్ కూడా ఉన్నాం. రెండవది ఏంటంటే, సభ్యులందరికీ వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసి ఉన్నాయి కాబట్టి దాంట్లో ఈ బడ్జెట్ వివరాలన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఈ 2 days హాలిడేస్లో క్షుణ్ణంగా చదివి, నేను కూడా ఇది చదవడం కాదు, అసెంబ్లీలో మాట్లాడడం కాదు,
అసెంబ్లీ అయిన తర్వాత బయట కూడా మీ కాన్స్టిట్యున్సీల్లో సరళమైన భాష ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ